కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమిటీ ఓబీసీ చైర్మన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఇలాంటి ఈవెంట్స్ ఎప్పటి నుంచి వస్తున్నారు అండ్ ఈవెంట్ ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో బోనాల పండుగ అంటే అందరికీ చాలా సుపరిచితం అండ్ చాలా బాగా చేసుకుంటాం మనం. ప్రతి ఇంట్లో కూడా బోనాలు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారు అందరు కూడా ఒక ఉత్సాహం అన్నది ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో బోనాలు అన్నది చాలా ఫేమస్. అంటే ఒకప్పుడు బోనాలు ఎందుకు చేసుకుంటుండే అంటే మనకి అప్పుడు ఊర్లో రోగాలు వచ్చేటివి, చాలా రోగాలు వచ్చి ఎంతో మంది ఆ రోగాలకి బలైపోతుండే. అయితే ఆ రోగాలు రావద్దని ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా అమ్మవారికి ఒక బోనం తీసుకుపోయి అమ్మవారికి సమర్పించేవారు. అది బోనాల యొక్క ప్రాముఖ్యత. అక్కడి నుంచి మనము అప్పుడు ఆ ఊర్ల నుంచి ఇప్పుడు కూడా మన సిటీలో ఆ సాంప్రదాయం అన్నది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే బోనాలు అనే ప్రతి గల్లీలో ఎక్కడైతే అమ్మవారి గుళ్ళు ఉన్నాయో, ఎల్లమ్మ తల్లి కావచ్చు, మైసమ్మ తల్లి కావచ్చు, లేకుంటే బంగారమ్మ తల్లి కావచ్చు, ఏ తల్లి అన్నా కానీ మనం ఆమెకి మన అందరి ఊర్లో ఉండే పెద్ద మనుషులు అన్ని కులాలు, అంటే ప్రతి కులం కూడా ఏది మన గంపలు తీసుకొని వస్తారు. కొంతమంది కులాలు, కొంతమంది బర్రెలను తీసుకొని వస్తారు. అంటే అప్పుడు ఎట్లుండే అంటే అందరికీ మన వ్యవసాయమే ముఖ్యము. సో ఎవరి దగ్గర ఏముంటే వాళ్ళు పంట ఉంటే పంట దగ్గర ఇప్పుడు సాగు చేసుకున్న భూమి మీద వచ్చిన పంటను తీసుకొచ్చేటోళ్ళు, బర్రెలు తీసుకొచ్చేటోళ్ళు, అట్లా తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి, అమ్మ ఇప్పుడు మాకు వర్షాలు అనేవి పడతాయి, ఈ వర్షాలు పడ్డ మా ఇంట్లో కూడా సిరి సంపదలు రావాలి, మాకు కూడా బోనాలతో అంతా మంచిగా కావాలని బోనాల ప్రత్యేకత స్టార్ట్. గ్రేట్. సో మీరు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారు కదా, సో మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? అంటే డిఫరెన్స్ అనడం కంటే కూడా అంటే ఎవ్రీ టైం ఎట్లయితుందంటే యూత్ అన్నది బాగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. యూత్ కూడా ఏంటంటే అరే బోనాలు అంటే ఒక జాతర, మనం కూడా పోవాలి, ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్యామిలీలను తీసుకుపోవాలి, చెల్లెళ్ళు ఉంటే చెల్లెళ్ళని తీసుకుపోవాలి, అక్కలను తీసుకుపోవాలి, అట్లా అందరిని తీసుకుపోయేసి ఇట్లా ఇంకోటి స్పెషల్గా ఏంటంటే పోతరాజులు మన దగ్గర పోతరాజులు చూపించాలి. ఇప్పుడు నాకు కూడా ఒక డాటర్ ఉంది, అది ఆమె కూడా ఏంటంటే నేను పోతరాజు చూస్తా అంటే. సో అట్లా ప్రతి ఒక్కరి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి కూడా బోనాలు చూడాలని ఎక్సైట్మెంట్ తోటి అందరు కూడా బయటికి వస్తారు. అందుకే ఏంటంటే ముస్లిమ్స్ కూడా, సిక్కులు కూడా ఎవరైనా కానీ హ్యాపీగా బయటికి వచ్చి కలిసే పండుగ బోనాల పండుగ. ఇప్పుడు కాస్మోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ హైటెక్ సిటీలో చేస్తున్నాం కదా, సో ఇది ఎంతవరకు స్ప్రెడ్ చేయడానికి గవర్నమెంట్ కానీ మీరు కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి దగ్గర అంటే ప్రతి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బల్కంపేట వెళ్ళేమో బోనాలు రీసెంట్గా జరిగినాయి, అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేపించడం కావచ్చు, లేదా ఫండింగ్ కావచ్చు, కమిటీలు వేయడం కావచ్చు. ముఖ్యంగా మనము అప్రిషియేట్ చేయాల్సింది పొన్నం ప్రభాకర్ గారిని. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అందరితో మీటింగ్ పెట్టుకొని ఏ బోనాలన్నా కానీ విజయవంతంగా చేయాలి. గోల్కొండ బోనాలు కావచ్చు, రేపు జరగబోయే లాల్ దర్వాజా బోనాలు కావచ్చు, ఇట్లా ఏ బోనాలైనా కూడా అందరినీ కూర్చోబెట్టి కమిటీతో మాట్లాడి అన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలి. అదే విధంగా ఫండింగ్ కూడా అందరికి ఇచ్చిర్రు. ఈసారి తెలంగాణ బోనాలు విజయవంతంగా జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ప్రతి ఎవ్రీ సండే ప్రతి బోనాలకి అటెండ్ అవుతున్నారు? ఎవ్రీ సండే కాదండి, అంటే ఇప్పుడు ఎక్కడ పిలిస్తే పోయే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడు మా షెడ్యూల్ కూడా ఉంటది, కానీ మాక్సిమం ఇట్లా సండేస్ ఉంటే డెఫినెట్ గా పోతాం. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమిటీ ఓబీసీ చైర్మన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఇలాంటి ఈవెంట్స్ ఎప్పటి నుంచి వస్తున్నారు అండ్ ఈవెంట్ ప్రత్యేకత ఏంటి? తెలంగాణలో బోనాల పండుగ అంటే అందరికీ చాలా సుపరిచితం అండ్ చాలా బాగా చేసుకుంటాం మనం. ప్రతి ఇంట్లో కూడా బోనాలు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారు అందరు కూడా ఒక ఉత్సాహం అన్నది ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో బోనాలు అన్నది చాలా ఫేమస్. అంటే ఒకప్పుడు బోనాలు ఎందుకు చేసుకుంటుండే అంటే మనకి అప్పుడు ఊర్లో రోగాలు వచ్చేటివి, చాలా రోగాలు వచ్చి ఎంతో మంది ఆ రోగాలకి బలైపోతుండే. అయితే ఆ రోగాలు రావద్దని ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా అమ్మవారికి ఒక బోనం తీసుకుపోయి అమ్మవారికి సమర్పించేవారు. అది బోనాల యొక్క ప్రాముఖ్యత. అక్కడి నుంచి మనము అప్పుడు ఆ ఊర్ల నుంచి ఇప్పుడు కూడా మన సిటీలో ఆ సాంప్రదాయం అన్నది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే బోనాలు అనే ప్రతి గల్లీలో ఎక్కడైతే అమ్మవారి గుళ్ళు ఉన్నాయో, ఎల్లమ్మ తల్లి కావచ్చు, మైసమ్మ తల్లి కావచ్చు, లేకుంటే బంగారమ్మ తల్లి కావచ్చు, ఏ తల్లి అన్నా కానీ మనం ఆమెకి మన అందరి ఊర్లో ఉండే పెద్ద మనుషులు అన్ని కులాలు, అంటే ప్రతి కులం కూడా ఏది మన గంపలు తీసుకొని వస్తారు. కొంతమంది కులాలు,
కొంతమంది బర్రెలను తీసుకొని వస్తారు. అంటే అప్పుడు ఎట్లుండే అంటే అందరికీ మన వ్యవసాయమే ముఖ్యము. సో ఎవరి దగ్గర ఏముంటే వాళ్ళు పంట ఉంటే పంట దగ్గర ఇప్పుడు సాగు చేసుకున్న భూమి మీద వచ్చిన పంటను తీసుకొచ్చేటోళ్ళు, బర్రెలు తీసుకొచ్చేటోళ్ళు, అట్లా తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి, అమ్మ ఇప్పుడు మాకు వర్షాలు అనేవి పడతాయి, ఈ వర్షాలు పడ్డా మా ఇంట్లో కూడా సిరి సంపదలు రావాలి, మాకు కూడా బోనాలతో అంతా మంచిగా కావాలని బోనాల ప్రత్యేకత స్టార్ట్. గ్రేట్. సో మీరు చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారు కదా, సో మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుందా మీకు? అంటే డిఫరెన్స్ అనడం కంటే కూడా అంటే ఎవ్రీ టైం ఎట్లయితుందంటే యూత్ అన్నది బాగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతుంది. యూత్ కూడా ఏంటంటే అరే బోనాలు అంటే ఒక జాతర, మనం కూడా పోవాలి, ఫ్రెండ్స్ని కలవాలి, ఫ్యామిలీలను తీసుకుపోవాలి, చెల్లెళ్ళు ఉంటే చెల్లెళ్ళని తీసుకుపోవాలి, అక్కలను తీసుకుపోవాలి, అట్లా అందరిని తీసుకుపోయేసి ఇట్లా ఇంకోటి స్పెషల్గా ఏంటంటే పోతరాజులు మన దగ్గర పోతరాజులు చూపించాలి. ఇప్పుడు నాకు కూడా ఒక డాటర్ ఉంది, అది ఆమె కూడా ఏంటంటే నేను పోతరాజు చూస్తా అంటే, సో అట్లా ప్రతి ఒక్కరి ఎక్సైట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి కూడా బోనాలు చూడాలని ఎక్సైట్మెంట్ తోటి అందరు కూడా బయటికి వస్తారు. అందుకే ఇది ఏంటంటే ముస్లిమ్స్ కూడా సిక్కులు కూడా ఎవరైనా కానీ హ్యాపీగా బయటికి వచ్చి కలిసే పండుగ బోనాల పండుగ. ఇప్పుడు కాస్మోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ హైటెక్ సిటీలో చేస్తున్నాం కదా, సో ఇది ఎంతవరకు స్ప్రెడ్ చేయడానికి గవర్నమెంట్ కానీ మీరు కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి దగ్గర అంటే ప్రతి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బల్కంపేట వెళ్ళామో బోనాలు రీసెంట్గా జరిగినాయి, అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేపించడం కావచ్చు, లేదా ఫండింగ్ కావచ్చు, కమిటీలు వేయడం కావచ్చు. ముఖ్యంగా మనము అప్రిషియేట్ చేయాల్సింది పొన్నం ప్రభాకర్ గారిని. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అందరితో మీటింగ్ పెట్టుకొని ఏ బోనాలన్నా కానీ విజయవంతంగా చేయాలి. గోల్కొండ బోనాలు కావచ్చు, రేపు జరగబోయే లాల్ దర్వాజా బోనాలు కావచ్చు, ఇట్లా ఏ బోనాలైనా కూడా అందరినీ కూర్చోబెట్టి కమిటీతో మాట్లాడి అన్ని కూడా సక్సెస్ఫుల్ చేయాలి. అదే విధంగా ఫండింగ్ కూడా అందరికి ఇచ్చిర్రు. ఈసారి తెలంగాణ బోనాలు విజయవంతంగా జరుగుతాయని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎవ్రీ సండే ప్రతి బోనాలకి అటెండ్ అవుతున్నారు? ఎవ్రీ సండే కాదండి, అంటే ఇప్పుడు ఎక్కడ పిలిస్తే పోడే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పుడు మా షెడ్యూల్ కూడా ఉంటుంది, కానీ మాక్సిమం ఇట్లా సండేస్ ఉంటే డెఫినెట్ గా పోతాం.